కమలానికి ఏమైంది? అంతా బాగుంది. తెలంగాణలో కమలం వికసిస్తుంది అన్న టైంలో కలహాల కుంపటెందుకు? ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నారు? రాష్ట్రంలో బలమైన క్యాడర్ ఉన్న పార్టీని బలమైన లీడర్లే ముందుకు నడపడం లేదా? ఆపరేషన్ 2028 ఎలా సాధ్యం? హైకమాండ్ ట్రబుల్ షూటర్స్ ఏం చేస్తున్నారు? ఎన్నాళ్ళీ వివాదాలు? ఎప్పుడు వచ్చేను రాష్ట్రానికి కొత్త బాస్ అన్నదే ఇప్పుడు స్టేట్ లో హాట్ టాపిక్ గా సాగుతోంది. ఇక పార్టీలో ఉన్న సీనియర్స్ లీడర్ మధ్యనే అంతగా పడడం లేదనే విమర్శలు జోరుగా వినిపిస్తున్నాయి. ఎవరి వర్గం వారి అన్నట్టుగా సాగుతోంది. ఇక కేంద్ర మంత్రి బీజేపీ మాజీ చీఫ్ బండి సంజయ్ వర్సెస్ ఎంపీ ఈటల మధ్య కొత్త వివాదం మొదలైనట్టుగా ప్రచారం సాగుతోంది. ఇక ఇద్దరు నేతల మధ్య కాళేశ్వరం కయ్యం పెట్టిందన్న చిట్చాట్ నడుస్తోంది. ఎందుకంటే ఈ మధ్య కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ స్టాండ్ ఒక్కటేనన్నారు. ఎవరు ఏ హోదాలో ఉన్నా ఇష్యూ పరంగా స్టాండ్ మారదని క్లారిటీ ఇచ్చారు. బీజేపీలో ఉంటే బీజేపీ స్టాండే మాట్లాడాలి, కానీ వ్యక్తిగతం అంటూ ఏమీ ఉండవని అభిప్రాయపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కు కాళేశ్వరం ప్రాజెక్టు ఏటీఎం గా మారిందని ఎన్నికల ముందే విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఈటల రాజేందర్ అభిప్రాయానికి తాము పూర్తి భిన్నమని బండి సంజయ్ పేర్కొన్నారు. మరొక అడుగు ముందుకేసిన సంజయ్ తాము ఊసర వెలిలా మారమంటూ చురుకలేశారు. అయితే బాణాలను ఎవరిపైకి విసిరారో మాత్రం అర్థం కావడం లేదు. కాళేశ్వరం విచారణ కమిషన్ ముందు హాజరైన ఎంపీ ఈటల రాజేందర్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ కు సంబంధించిన అంశాలపై సానుకూలంగా కామెంట్ చేశారనే విమర్శలు బీజేపీలో ఉన్నాయి. ప్రాజెక్టు నిర్మాణం కేబినెట్ నిర్ణయంతోనే చేపట్టారని కమిషన్ ముందు చెప్పారన్న వ్యాఖ్యలతోనూ పార్టీ నేతలు విభేదిస్తూ ఉన్నారు. బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ చేసిన కామెంట్స్ ను బీజేపీ నేతలు ఆ పార్టీ రాష్ట్ర చీఫ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఎదుట ఎంపీ ఈటల రాజేందర్ బీజేపీ ఎంపీగా హాజరు కాలేదని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన ఈటల ఆనాడు జరిగిన విషయాలనే వివరించి ఉంటారంటూ చెప్పుకొచ్చారు. మొదటి నుండి బండి సంజయ్ ఈటల మధ్య అంతగా సయోధ్య లేదన్న ప్రచారం కూడా క్యాడర్ లో ఉంది. ఎవరికి వారే అన్నట్టుగా కూడా సాగిపోతూ ఉన్నారు. ఎన్నికల ముందు పార్టీకి చీఫ్ గా ఉన్న బండి పదవి పోవడానికి కారకుల్లో ఈటల హస్తం కూడా ఉందన్న ఆరోపణలు క్యాడర్ లో ఉన్నాయి. అప్పటి నుండి కూడా ఇద్దరి మధ్య రిలేషన్ అంతగా బాగుండలేదు. అలాంటిది ఈ మధ్య కూడా కొత్తగా పార్టీ చీఫ్ ఎవరన్న దానిపై టెన్షన్ నెలకొంది. చీఫ్ పోస్ట్ కు పోటీ పడుతున్న వారిలో కూడా బండి వర్సెస్ ఈటల్నే ప్రచారం సాగుతోంది. వీరిద్దరిలో ఒకరు చీఫ్ కావచ్చిన గుసగుసలు వినిపిస్తున్నాయి. హైకమాండ్ కూడా ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నం చేస్తోంది. అలాంటిది ఈ టైంలో బండి వర్సెస్ ఈటల, రాజాసింగ్ వర్సెస్ కిషన్ రెడ్డిల మధ్య మాటల తూటాలు పేరడం కొత్త చర్చకు దారితీస్తోంది. ఇక బీజేపీ పార్టీలో నేతల మధ్య సయోధ్య కుదరడం లేదా? ఎవరు కూడా ఏకాభిప్రాయంకి రావడం లేదా? రైట్, చాలా వరకు కూడా చాలా డౌట్స్ ఉన్నాయి. రైట్, దీనికి సంబంధించి మరిన్ని పూర్తి విశ్లేషణతో మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, ఓవర్ టు యు. హిమబిందు, గుడ్ ఆఫ్టర్నూన్. కాళేశ్వరం పైన భారతీయ జనతా పార్టీలో భిన్నాభిప్రాయాల్ని మనం చూస్తూనే ఉన్నాం. సో ఒకవైపు కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం కూడా అవినీతి ప్రాజెక్ట్ అంటూ బండి సంజయ్ మాట్లాడుతుంటే, కాళేశ్వరం ప్రాజెక్టు అది ప్రజలకు ఉపయోగపడేటువంటి ప్రాజెక్టు, అది సుభిక్షమైనటువంటి ప్రాజెక్ట్ అంటూ నేను బీజేపీ ఎంపీగా మాట్లాడట్లేదు, ఆ రోజు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆర్థిక శాఖ మంత్రిగా మాట్లాడిన ఇది తెలంగాణకు ఉపయోగపడేటువంటి ప్రాజెక్ట్ అంటూ ఈటల రాజేందర్ చేసినటువంటి కామెంట్స్ తర్వాత బండి సంజయ్ చాలా సంచలనమైనటువంటి కామెంట్స్ చేయడం జరిగింది. సో భారతీయ జనతా పార్టీలో ఉంటే మీకు అంటే సిచ్యువేషన్ ప్రకారం నిర్ణయాలు ఉన్నాయి, పార్టీ సిద్ధాంతంగా పార్టీ లైన్ లోనే ఉండాలి. మోడీ స్టాండే మా స్టాండు, బీజేపీ స్టాండే మా స్టాండు, అంతే తప్ప ఊసరవెల్లిలా రంగులు మార్చేటువంటి పద్ధతి కరెక్ట్ కాదంటూ కూడా ఎక్కడా ఈటల రాజేందర్ పేరు ఎత్తకుండా ఇండైరెక్ట్ గా మాత్రం ఈటల రాజేందర్ ని ఉద్దేశించి మాట్లాడింది మాత్రం ఈ వ్యాఖ్యలు తెలుస్తున్నాయి. సో బీజేపీ స్టాండే మాట్లాడాలి అంటే బీజేపీ స్టాండ్ అంటే బీజేపీ కాళేశ్వరం ప్రాజెక్టు ఏటీఎం లాగా మారింది అంటూ కూడా ఎన్నికల ప్రచారం సమయంలో అమిత్ షా అనడం జరిగింది, బీజేపీ నాయకులంతా అనడం జరిగింది. ఇప్పుడు బీజేపీలో ఉన్నటువంటి ఎంపీ
బీజేపీ స్టాండ్ కాకుండా సొంతంగా మాట్లాడుతున్నారు. దట్టు బీజేపీ ఎంపీగా కాదు. నేను ఆ రోజు ఆ ప్రభుత్వంలో ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నాను. అక్కడ సబ్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీలో కూడా ఈ రోజు మంత్రివర్గంలో ఉన్నటువంటి 3 మంత్రులు కూడా ఉన్నారు ఆ కమిటీలో అంటూ కూడా ఇంకో సంచలనమైనటువంటి కామెంట్ కూడా ఈటెల రాజేందర్ చేయడం జరిగింది. అయితే పార్టీ సిద్ధాంతాన్ని ఈటెల రాజేందర్ ధిక్కరించారు అన్నది బండి సంజయ్ చేసినటువంటి ఇన్ఫ్రంట్ ఆఫ్ ఈ కామెంట్స్ లో మనం చూడొచ్చు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఆ రోజు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఈటెల రాజేందర్ దీంట్లో అటెండ్ కావడం జరిగింది. అయితే ఆ బడ్జెట్ కు నాకు సంబంధం లేదు, వాళ్ళు కార్పొరేషన్ ఏర్పాటు చేసుకున్నారు, కార్పొరేషన్ ద్వారా ఆ నిధులు సమకూర్చుకున్నారు తప్ప ఆర్థిక శాఖకు సంబంధించినటువంటి బడ్జెట్ కాదు అంటూ కూడా ఈటెల రాజేందర్ ఆయన సర్ది చెప్పుకునేటువంటి ప్రయత్నం చేశారు. బట్ ఈ ప్రాజెక్ట్ తెలంగాణకు ఉపయోగపడేటువంటి ప్రాజెక్టు, ఇది రాజకీయాలు చేసేటువంటి ప్రాజెక్ట్ కాదంటూ కూడా ఈటెల రాజేందర్ చేసిన తర్వాత భారతీయ జనతా పార్టీలో ఒకరంటే ఒకరికి పడినటువంటి పరిస్థితి ఉందా? భారతీయ జనతా పార్టీలో ఎవరికి వారే యమున తీరే అన్నటువంటి ఆ నానుడు ఇక్కడ కనిపిస్తోందా? అధ్యక్షుడి విషయంలో ఇంకా తేల్చలేకపోతోంది కేంద్ర నాయకత్వం. రాష్ట్ర నాయకత్వంలో అంటే ఎవరికి వారు పడినట్టుగా కొన్ని వర్గాలు ఉన్నాయి. ఇప్పటికే రాజాసింగ్ కిషన్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడడం, కిషన్ రెడ్డి రాజాసింగ్ ని ఉద్దేశించి కొంత వ్యంగ్యంగా ఆయన పార్టీ సీనియర్ కార్యకర్త, ఆయన చెప్పినట్టు మేము వింటాం, ఎప్పటి నుంచో పార్టీని పట్టుకున్నారు, ఇట్లాంటి కామెంట్స్ కొన్ని ఏవైతే ఉన్నాయో ఇవి బీజేపీలో ఉన్నటువంటి వర్గ విభేదాలని బయటకు తీసుకొస్తున్నాయి. మరోవైపు బండి సంజయ్ ఆ రోజు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి టైంలో కూడా పార్టీని చాలా పైకి తీసుకురావడం జరిగింది. ఆయన చేసినటువంటి పాదయాత్రలు ఏవైతే ఉన్నాయో పార్టీని ఒక బలోపేతం చేయడం జరిగింది. సో అదే సమయంలో ఈటెల రాజేందరే ఢిల్లీకి వెళ్లి బండి సంజయ్ పదవిని తీయించారు అన్నటువంటి ఒక వివాదమైనటువంటి చర్చ కూడా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీలో మరీ ముఖ్యంగా ఉంది రాజకీయ వర్గాల్లో. సో ఇదంతా ఒక కోల్డ్ వార్ నడుస్తున్న భారతీయ జనతా పార్టీలో. రానున్నటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రావాలంటే కేంద్రం కలుపుగోలుగా ముందుకెళ్లాలి, అందరినీ కలుపుతూ ముందుకెళ్లాలి. బట్ కేంద్రం ఎందుకు పట్టించుకోవట్లేదు, ఇంత వర్గ విభేదాలు అవుతుంటాయి అనేది కూడా ఒక ప్రధానమైనటువంటి చర్చ నడుస్తోంది. మాట్లాడడం ముందుగా మా కరెస్పాండెంట్ సునీల్ కూడా మనతో పాటు అందుబాటులో ఉన్నారు. బిఫోర్ దట్ అసలు ఏం మాట్లాడారు, ఈటెల రాజేందర్ ఏమన్నారు, బండి సంజయ్ ఏమన్నారు ఒకసారి చూద్దాం. చూసిన తర్వాత విల్ గో ఇంటు ది డిబేట్. కట్టాలి, నీళ్ళని డైవర్ట్ చేయాలి, లిఫ్ట్ పెట్టి ఎల్లంపల్లికి తీసుకురావాలని చెప్పి ప్రపోజల్స్ ఉండే. కానీ ఆనాడు మహారాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరాలు చెప్పడం వల్ల ఆనాడు మహారాష్ట్ర భూములు మునుగుతైన నెపంతో ఆనాడు శాంచురీ పార్క్ ఉందని చెప్పి ఆనాడు 152 మీటర్ల నుంచి 140 మీటర్లు తగ్గించాలన్నప్పుడు తెలంగాణ అవసరాలకు ఆనాడు ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులకి 16,50,000 ఎకరాల నీళ్లు కావాలని, 10 టీఎంసీల నీళ్లు రూరల్ ఏరియాకు తాగినీళ్ళ కోసం కావాలని, 30 టీఎంసీల నీళ్లు హైదరాబాద్కి కావాలని, 15 టీఎంసీల నీళ్లు ఇండస్ట్రీస్ కావాలని చెప్పి అయితే కోరిండో అవి ఫుల్ఫిల్ కావు అని చెప్పి సిడబ్ల్యూసి రిపోర్టు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ రిపోర్టు వచ్చినప్పుడు కేసీఆర్ గారు అన్నాడు ముఖ్యమంత్రిగా ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని వేసిండు. ఈ డిజైన్ మార్చినము కాబట్టి 1,20,000 కోట్ల అంచనాలు వేస్తామని చెప్పి కేసీఆర్ గారు చెప్తున్నారు. సిడబ్ల్యూసి రిపోర్ట్ నాకు ఉన్నది. ఈ సిడబ్ల్యూసి రిపోర్ట్ లో తుమ్మిడిహట్టి దగ్గర ఈ సిడబ్ల్యూసి ఏం చేసిందంటే 1986 నుంచి 2013 వరకు నికర జలాలు ఎంత ఉంటాయో అంచనా వేసింది. దాని ప్రకారం తుమ్మిడిహట్టి దగ్గర 165 టీఎంసీల నీటి లభ్యత ఉంటుందని చెప్పి అంచనా వేసింది సిడబ్ల్యూసి రిపోర్ట్ ఏమో నీటి లభ్యత ఉంటది అంటే కేసీఆర్ కుటుంబం ఏమో నీటి లభ్యత లేదు కాబట్టి మేము అంచనా దాన్ని మార్చినామని చెప్పి అంటున్నారు. మరి ఈ రిపోర్ట్ ఎవరు తయారు చేసేది? ఇదే రిపోర్ట్ ప్రకారము ఆ రోజు ప్రాజెక్టు తయారు చేస్తే ఇలా 38,000 కోట్లతో ప్రాజెక్ట్ అయిపోతుండే. అంటే ఈ రిపోర్ట్ ఏమనుకుంటున్నాం కేసీఆర్ కుటుంబం నాకు అర్థం కాలే. ఈ రిపోర్ట్ దొరకదు ఎవరికి, మేము ఏం చెప్పినా నమ్ముతారు, మీ అబద్ధాలు ఏం చెప్పినా నమ్ముతారు అనుకున్నారు కావచ్చు. క్వాలిటీ లేకుండా కట్టింది వాస్తవం. సో ఇది ఇద్దరు బలమైనటువంటి నాయకుల మధ్య ఒక మాజీ రాష్ట్ర అధ్యక్షుడు, కాబోయే రాష్ట్ర అధ్యక్షుడిగా ఇప్పటికే పేరు సంపాదించుకున్నటువంటి ఈటెల రాజేందర్ మధ్యలో తెలంగాణ రాష్ట్రానికి పూర్తిగా నీళ్లు అందాలి, హైదరాబాద్కి రావాలి, ఫార్మా రంగానికి రావాలి, రైతులకు 10 టీఎంసీల నీళ్లు రావాలి. సో ఓవరాల్ గా కాళేశ్వరం ప్రాజెక్టు ప్రజా ఉపయోగమైనటువంటి ప్రాజెక్టు అని అంటే అదే బీజేపీ నాయకులు ఇది కేసీఆర్ కు కాళేశ్వరం ప్రాజెక్టు ఏటీఎం లాగా మారినటువంటి ప్రాజెక్ట్ అని బీజేపీ అంటే ఇది పనికిరాని ప్రాజెక్ట్ అంటూ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే చెప్పినటువంటి సందర్భం. సో ఏం జరుగుతుంది భారతీయ జనతా పార్టీలో, ఎట్లా కలుపుకోలుగా ముందుకు వెళ్ళబోతున్నారు చూద్దాం. ఒకసారి మా కరెస్పాండెంట్ సునీల్ అందుబాటులో ఉన్నారు. సునీల్, ఎట్లా చూడొచ్చు ఈ అంశాన్ని? ఒకరేమో ఇది ఉపయోగకరం అంటే ఒకరేమో పార్టీ లైన్ దాటి మాట్లాడుతున్నారు, ఇది బీజేపీ పార్టీ సిద్ధాంతాన్ని పక్క పెట్టి మాట్లాడుతున్నారని బండి సంజయ్ చేసినటువంటి కామెంట్స్. ఏం జరుగుతుంది బీజేపీలో, ఎట్లా ఇది సద్దుమణుతుంది అనుకోవాలా? బీజేపీలో నేతల మధ్య అంటే ఒకటే అంశానికి సంబంధించి
రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు. మనం ఇప్పుడు చూసాం కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి ఈటెల రాజేందర్ కమిషన్ ముందు హాజరై గతంలో మంత్రిమండలి తీసుకున్నటువంటి నిర్ణయం మేరకే ఆ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. తుమ్మిడిహట్టి వద్ద అక్కడ ప్రాజెక్టుకు అంటే అక్కడ నీటి సదుపాయం లేదు, ఆ మేరకు అక్కడ స్టోరేజ్ కెపాసిటీ లేదు, అందుకే ప్రాజెక్ట్ని రీడిజైన్ చేసి కాళేశ్వరంగా ప్రాణహిత చేయవలగా ఉన్నదాన్ని ఇటు కాళేశ్వరం ప్రాజెక్టుగా మార్చారు అని చెప్పేసి కమిషన్ ముందు ఇచ్చారు. అప్పుడు క్యాబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయం మేరకే అదంతా కూడా జరిగింది అని చెప్పేసి ఆయన చెప్తుంటే, ఇక అదే పార్టీకి చెందినటువంటి కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ఇక ఆయన ఇంకొక రకమైనటువంటి స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఈటెల రాజేందర్ని కార్నర్ చేయడమే కాకుండా ఇక బీఆర్ఎస్పై ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. తుమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యత ఉంది, సిడబ్ల్యూసి రిపోర్ట్ ఇచ్చింది. గత 30 ఏళ్ళుగా అక్కడ ఉన్నటువంటి సరాసరిని నీటి ప్రవాహాన్ని సరాసరిని తీసుకొని అక్కడ నీటి లభ్యత ఉంది, 160 టీఎంసీలకు పైగా నీటి లభ్యత ఉంది అని చెప్పేసి బండి సంజయ్ చెప్తున్నారు. ఒకటే అంశానికి సంబంధించి ఆ పార్టీలో ఇద్దరు నేతలు డిఫరెంట్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ మధ్య కాలంలో బీజేపీలో ఇటువంటివి ఇక కంటిన్యూ అవుతున్నాయి. ఒకవైపు ఎమ్మెల్యే రాజాసింగ్ ఇటు కిషన్ రెడ్డిపై విమర్శలు, కిషన్ రెడ్డి ఒక్కడిపైనే కాదు ఆయన పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నేతలందరిపై కూడా ఆయన విమర్శలు చేస్తూ ఉన్నారు. ఇక మరోవైపు ఈటెల రాజేందర్కి పార్టీ ప్రెసిడెంట్ వస్తుంది అని చెప్పేసి తీవ్రమైనటువంటి ప్రచారం జరిగిన సమయంలో మరోసారి కాళేశ్వరం అంశాన్ని బండి సంజయ్ ముందుకు తీసుకొచ్చి ఈటెల రాజేందర్కి అడ్డుపుల్ల వేసే విధంగా ఆయన ఆరోపణలు చేస్తున్నారు అనేది ఈటెల వర్గీయులు అయితే ఆరోపిస్తున్నారు. అందులో భాగంగానే కాళేశ్వరంకి సంబంధించి బండి సంజయ్ చేసినటువంటి కామెంట్స్ ఉన్నాయి. తన స్టాండ్ బీజేపీ స్టాండ్ గతంలో తాము ఆరోపించినట్టుగానే కేసీఆర్ కుటుంబానికి కాళేశ్వరం ఏటీఎంలా మారింది, ఇక ఇప్పుడు ఉన్నటువంటి ప్రాజెక్టు పనికి రాకుండా పోయింది అనేది బండి సంజయ్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు. ఇక ఈటెల మాత్రం ఇక ఆ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో అప్పటి ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగానే జరిగింది, తుమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యత లేదు అనేది ఆయన చెప్తూ వస్తున్నారు. మరి ఇక ఇద్దరు కూడా బీజేపీ నాయకులు ఇద్దరు ఎంపీలుగా ఉన్నారు. ఆ ఇద్దరి స్టేట్మెంట్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఒక విధంగా పార్టీలో గందరగోళమైనటువంటి పరిస్థితి ఉందనే చెప్పుకోవాలి. బీజేపీ నేతలు ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోతున్నప్పటికీ ఇక ఒకరిపై ఒకరికి పడట్లేదు అనేది ఈ కాళేశ్వరం విషయంలో స్పష్టంగా అర్థమవుతూ ఉంది. మరోవైపు ఇక ఇటు రాజాసింగ్ అంశానికి వస్తే ఆయన కూడా పార్టీ నేతలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఇక ఆయనపై కూడా పార్టీ చర్యలు తీసుకుంటుంది అని చెప్పేసి చెప్తున్నారు, కానీ ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఆయన కూడా చాలా సీరియస్గానే కామెంట్ చేస్తున్నారు. ఒకరిని కాదు, పార్టీలో అసలు చాలా దారుణమైనటువంటి కామెంట్స్ చేశారు రాజాసింగ్ ఈ మధ్య కాలంలో. అయినప్పటికీ ఆయన వ్యాఖ్యలు పార్టీ పెద్దగా సీరియస్గా తీసుకున్న దాఖలాలు అయితే కనిపించట్లేదు. ఒకానొక సందర్భంలో మాత్రం రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి పార్టీలో ఉన్నటువంటి నేతలందరూ కూడా పార్టీ లైన్కి కట్టుబడి ఉండాలి, ఇక ఎవరు కూడా వాళ్ళ వ్యక్తిగతంగా స్టేట్మెంట్స్ ఇవ్వద్దు అని చెప్పేసి అయితే చెప్పి ఊరుకున్నారు. సో ఈ వ్యాఖ్యలన్నీ చూస్తుంటే రాబోయే రోజులలో ఇటు ఈటెల అదేవిధంగా బండి సంజయ్ మధ్య మరింతగా అగాధం పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరి పార్టీ వాళ్ళ మధ్య ఎలా సర్దుబాటు చేస్తుంది ఈ అంశానికి ప్రధానంగా కాళేశ్వరం విషయంలో ఇద్దరు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు కాబట్టి ఆ దిశగా అసలు పార్టీ ఎలాంటి స్టేట్మెంట్ ఇస్తుంది, బీజేపీ స్టాండ్ ఏంటి అనేది కూడా మనం చూడాలి. శ్రీకాంత్, థ్యాంక్ యూ సునీల్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో మనతో పాటు ప్రేమ్ గాంధీ గారు భారతీయ జనతా పార్టీ నాయకులు, అట్లాగే బండారు రామ్మోహన్ రావు గారు కూడా జాయిన్ అయ్యారు. సో ముందుగా ప్రేమ్ గాంధీ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. చెప్పండి. ప్రేమ్ గాంధీ, వరుసగా బీజేపీ నాయకులు ఒకరిపైన ఒకరు కామెంట్లు చేసుకోవడాలు, పార్టీ సిద్ధాంతం వేరు, పార్టీ లైన్ లోనే ఉండి మాట్లాడాలి అంటూ బలమైనటువంటి నాయకులు మాట్లాడుతున్నారు. సో వర్గపోరు భారతీయ జనతా పార్టీలో చాలా ఎక్కువగా కనిపిస్తోంది. సో ఇద్దరు నాయకులు మాట్లాడుతున్నటువంటి తీరు, ఒకటేమో అదే ప్రాజెక్టు తెలంగాణకు అన్యాయం చేసింది, తెలంగాణ మొత్తం ఏటీఎం లా కల్వకుంట్ల కుటుంబం మాట్లాడుకున్నారంటే దానికి సంబంధించి అదే పార్టీలో ఉన్నటువంటి ఎంపీ ఆనాటి ఆర్థిక మంత్రి పార్టీ లైన్ కాకుండా తన సొంత లైన్ మాట్లాడుతున్నారు. ఈ సొంత లైన్ అనుకోవచ్చా, అది ప్రజాపక్షం అనుకోవచ్చా? సో బీజేపీ మీ రెండు వర్షన్లు ఎట్లా చూస్తున్నారు? సో ఈ గొడవలక, ఈ అంతర్గత కలహాలక ఏమైనా సొల్యూషన్ ఉంటుందనుకోవాలా? రాష్ట్ర అధ్యక్ష మార్పులు జరగబోతున్నటువంటి క్రమంలో ఈ స్టేట్మెంట్లను ఎట్లా చూడొచ్చు? సార్, ఇప్పుడు మనం అనుకుంటున్నట్టు అట్లాంటిది ఏం లేదు. మనం ఇద్దరిది కూడా పూర్తి స్థాయిలో బండి సంజయ్ గారు ఏం మాట్లాడారు విన్నాము, ఈటెల రాజేందర్ గారు ఏం మాట్లాడారు విన్నాము. ఇక్కడ భిన్న కోణాల్లో ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ వారు అప్పుడు ఉన్నటువంటి సందర్భంలో జరిగినటువంటి విషయము, ఏం మాట్లాడారు, ఏం చెప్పారు, ఏం జరిగింది
ఏదైతే కమిషన్ పిలిచినప్పుడు ఆయన ఇచ్చినటువంటి విషయాల్లో కొంత మాట్లాడినప్పుడు ఆయన చెప్పినటువంటి అంశం ఇది. అట్లనే బండి సంజయ్ గారు కూడా మాట్లాడుతూ నీటి దెబ్బతింటుంది, సిడబ్ల్యూసీ రిపోర్ట్ ఇది ఉన్నది అనేటువంటి అంశం మాట్లాడింది. అది ఇక్కడ జరుగుతుంది ఎక్కడ అంటే మా దగ్గర ఎక్కడ కూడా విభేదాలు లేవు సార్, ఎక్కడ కూడా విభేదాలు లేవు. ఎక్కడొస్తున్నది అంటే మా ప్రతిపక్షంగా ఉన్నటువంటి పార్టీలు, వేరే పార్టీలు లేదా మా కొంత సోషల్ మీడియా వెంగివేంగేటువంటి అంశాలను తీసుకొని వచ్చి ట్రోల్ చేసి మాట్లాడి దాన్ని రీల్స్ గా చేసి బయటికి తీసుకుపోయి ఆయన మాట్లాడిన అంశంకి ఈయన మాట్లాడిన అటు ఇటు తలా తోక లేకుండా కట్ చేసి ఆడి వరకే తెప్పి తిప్పుతా ఉంటే ఎట్లా తెలుసా సార్? మొత్తం మాట్లాడే విషయం తెలుస్తుంది కదా. మన డిబేట్ లో కూడా ఒక అంశం మీద కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో బీజేపీకి ఒక స్టాండ్ ఉంది మొదటి నుంచి. కాళేశ్వరం ప్రాజెక్టు ఇది కమిషన్లు తీసుకున్నటువంటి ప్రాజెక్టు, ఏటీఎం లో ఉపయోగపడ్డటువంటి ప్రాజెక్టు. సో ఇందాక బండి సంజయ్ కామెంట్ ను కూడా ప్లే చేయడం జరిగింది స్క్రీన్ పైన. తుమ్మిడిహెట్టి దగ్గర కట్టాల్సిన దాన్ని తీసుకెళ్లి మీరు మేడిగడ్డ కర కట్టారు, అక్కడ కొంత టీఎంసీల 170 టీఎంసీల వరకు వెసులుబాటు ఉంది అన్నది ఆయన చేసినటువంటి కామెంట్స్. బట్ ఈటెల రాజేందర్ వర్షన్ కంప్లీట్లీ డిఫరెంట్. సో ఇది ఎక్కడెక్కడ తెలంగాణకు ఎంత నీటి వాటా రావాలి, ఎన్ని టీఎంసీలు హైదరాబాద్ రావాలి, ఉత్తర తెలంగాణకి ఎంత పోవాలి, వ్యవసాయానికి ఎంత పోవాలి, ఇవన్నీ కూడా లెక్కలతో సహా చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఒకే పార్టీలో రెండు స్టాండ్స్ ఎట్లా చూడొచ్చు? ఇదేమైనా పార్టీ దీన్ని ఏమైనా క్రమశిక్షణ చర్య కింద తీసుకుంటుంది అనుకోవచ్చా, లేదంటే ఈ కోల్డ్ వార్ ఆపడానికి అధిష్టానం ఏమైనా దిగుతుంది అనుకోవచ్చా? సార్ అధిష్టానం పూర్తి స్థాయి ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా చూస్తుందని ఏమాత్రం సందేహం లేదు. అయితే ఇక్కడ మనం మాట్లాడడం ఓ 30 టీఎంసీలు ఇండస్ట్రీకి కానీ, ఒక 10 టీఎంసీలు 30 టీఎంసీలు తాగడానికి కానీ, ఒక 10 టీఎంసీలు వ్యవసాయం కానీ, ఒక 15 టీఎంసీలు అంశాల మీద మాట్లాడినటువంటి వ్యక్తులు నేను ఒక విషయం క్లియర్ గా చెప్తా. ఏది ఏమైనా కానీ ఈటెల రాజేందర్ గారు కూడా కాళేశ్వరంలో కమిషన్లు జరగలేదు, ఏం జరగలేదు, అవినీతి జరగలేదు అనే అంశం వారు ఎక్కడ మాట్లాడలేదు. వారు కమిషన్ ముందు ఏం ఆధారాలు ఇచ్చారు, ఏం మాట్లాడారు, ఏం క్వశ్చన్ చేశారు, ఏం మాట్లాడిన విషయం వాళ్ళు క్లియర్ చెప్పారు. సార్ కమిషన్ అందరూ నమ్మాల్సినటువంటి అవసరం ఉంది కదా సార్. అత్యున్నత న్యాయస్థానం నుంచి ఉన్నటువంటి రిటైర్డ్ జడ్జి గారు కమిషన్ వేస్తున్నారు కాబట్టి ఆ కమిషన్ ఉన్నటువంటి ఆధారాలు, వీళ్ళు మాట్లాడిన అంశము, వాళ్ళు మాట్లాడిన అంశము, కాగితాలు, ఎవిడెన్స్, డాక్యుమెంట్ ఎవిడెన్స్, మాట్లాడిన ఎవిడెన్స్ ఇవన్నీ చూసి కదా నిర్ణయం తీసుకుంటారు. ఎవరో ఏది చెప్పినా తీసుకునేటువంటి నిర్ణయాలు ఏం కాదు సార్. అయితే ఒకటి జరగలేదంటే ఒక క్లియర్ గా మనం వాస్తవాలు చెప్తాం. ఏదేమైనా కానీ 3 సంవత్సరాల నుంచి జరుగుతున్న విషయం మనం గమనిస్తా ఉన్నాం. అంత పెద్ద కాళేశ్వరం కట్టం అంటారు, ఇప్పుడు అన్ని నీళ్ళు ఎత్తి పైన పోస్తారు, పైన పోసిన తర్వాత మన వర్షం రాగానే అవే నీళ్లు కిందికి ఇచ్చి పెడతారు. అది ఇది ఎక్కడి 3 ఏళ్ల నుంచి అదే జరుగుతా ఉంది కదా. 3 ఏళ్ల నుంచి ఇలా కొత్తగా జరిగేది కాదుగా. కానీ కరెంటు బిల్లే 12,000 కోట్లు, కరెంట్ బిల్లే 12,000 కోట్లు. దానికి తెచ్చినటువంటి అప్పికి ఒడ్డు కట్టేది 13,000 కోట్లు. ఖాళీ మొన్న రిపేర్లు అయితే 270 కోట్లు. అంటే ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది. ఆ కట్టినటువంటి ప్రాజెక్టులో లోపాలు ఉన్నాయి, సరైనటువంటి నిర్మాణం లేదు. ఆ ఎత్తి పోయడం ఏందో, మళ్ళీ నిన్నాక బయటికి ఇవ్వడం ఏందో, అదైతే పూర్తి విడ్డూరమైనటువంటి ఆలోచన ఉంది. దాని గురించి మాట్లాడితే హరీష్ రావు అది మాట్లాడిన ఆయన ఇచ్చినటువంటి ప్రజెంటేషన్ లో క్లియర్ గా ఆయనే చెప్పిండు, మేము ఇంత స్థాయి ఇయ్యలేదు, 1,00,000 ఎకరాలకు అన్నాడు కాదు, మేము గింతే చేయగలిగినామని చెప్పి ఆయనే స్వయం ఒప్పుకున్నాడు. అంటే ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు ఖచ్చితంగా గతంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీకి కమిషన్ మారింది అనేది పక్క. ఎక్కడ చెప్పలేదు కదండి. వన్ సెకండ్, ప్రేమ్ గాంధీ గారు, ఈటెల రాజేందర్ గారు చెప్పలేదు, కానీ ఎందుకు చెప్పలేకపోతున్నారు మరి అన్న పాయింట్ కూడా ఇక్కడ చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. రామ్మోహన్ రావు గారు నమస్తే అండి, గుడ్ ఆఫ్టర్నూన్. సో బీజేపీలో ఈ కామెంట్స్ ని ఎట్లా చూడాలి? పార్టీలో బలంగా ఉన్నటువంటి ఇద్దరు బలమైనటువంటి నేతల మధ్యలో జరుగుతున్నటువంటి డిబేట్ ఇది, మాటల యుద్ధం నడుస్తోంది. బట్ ఎందుకు అందరూ ఒకే లైన్ లో మాట్లాడలేకపోతున్నారు? ఇది కాళేశ్వరం ప్రాజెక్టు ఒక కుంభకోణమా, ఆర్థికంగా జరిగినటువంటి నష్టమా, లేదంటే రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక ఆత్మగౌరవేనా? ఆసియాలోనే అత్యంత పెద్ద ఎత్తిపోతల పథకం కట్టామని చెప్తున్నటువంటి ఈ పథకం వెనకాల బీజేపీలోనే 2 స్టాండ్స్ కనిపిస్తున్నాయి. ఎట్లా చూడొచ్చు రామ్మోహన్ రావు గారు? పథకం మీద చర్చ కాదుగా, నేను మాటల గురించి మాట్లాడతాను. పథకం మీద చర్చ అంటే మళ్ళీ గాంధీ గారు అన్నట్టు ఎందుకు ఎత్తిపోసారు, ఎందుకు చూసి అది పెద్ద కథ. గాంధీ గారు ఇప్పుడు పార్టీలో ఉన్నాడు కనుక 4 సంద ముద్దుకున్నట్టు ఇద్దరు ఏం చేయలేరు కనుక నేను మాట్లాడతాను. ఇద్దరు ఏం చెప్పారు, ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు? ఒకటి అన్ని పార్టీలో ఉంది శ్రీకాంత్ గారు, ఇవాళ అన్నాచలలో టిఆర్ఎస్ అట్లానే మన వరంగల్ జిల్లా నాయకుల నుంచి మొదలు పెడితే కాంగ్రెస్ లో రోజు తిట్టుకుంటున్నా కొట్టుకుంటున్నారు. కానీ క్రమశిక్షణ గల పార్టీ కానీ దానికి వస్తుంది. కానీ నిజం అంటే ఇద్దరు నిజమని చెప్పారంటున్నారు. అయితే అర్ధ సత్యం అసత్యం అంటే అర్ధ సత్యాలు చెప్పి ఊరుకుంటున్నారు అక్కడికి. అంటే ఎట్లా బీజేపీ ప్లాన్ ఏంటి, కాళేశ్వరం పనికి రాదని చెప్పడం కోసం. అంతవరకు సక్సెస్ అవడానికి ఏమో బండి సంజయ్ గారు ఆ సగం చెప్పిండు, మిగతా సగం ఏమో ఈయన చెప్పిండు. మిగతా సగంలో నిజం ఉన్నది, ఆ సగంలో కూడా నిజం ఉన్నది. ఏమంటారంటే మొదలు ప్రాజెక్టు గురించి ఏటీఎం లాగా మారిందని ఉమ్మడి గారి నుంచి మంది అమిత్ షా అందరూ అన్నారు. కానీ ఏటీఎం లాగా మారినప్పుడు మరి వాళ్ళు ఏం చేసారు, కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవచ్చు కదా అనే మాట లేదు. నెంబర్ 1. ఒకటి. రెండోది బండి సంజయ్ గారు ఏమన్నారంటే
161 టీఎంసీలు అక్కడ అవైలబిలిటీ ఎందుకు మార్చారు అంటున్నారు. 161 టీఎంసీలు వాస్తవం నిజంగా ఉన్నదే. సిడబ్ల్యూసీ రిపోర్ట్ ఇచ్చింది, వాప్కేర్ సంస్థ కూడా ఇచ్చింది. కానీ వాళ్ళు 152 మీటర్ల ఎత్తులో కడితే దీని యాక్చువల్ గా ఇది కొంచెం సాంకేతికంగా చాలా అవసరం పార్టీ వాళ్ళకు తెలుసుకునేది. సముద్ర మట్టం నుంచి 152 మీటర్ల ఎత్తు వరకు కడితే అప్పుడు 161 టీఎంసీలు వస్తాయి. 141 అంటే 141 సిఎంసీలు రాకుండా ఉండడానికి కారణం ఏంటంటే అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్, ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏది కాలేదు. తర్వాత ఫడ్నవీస్ గారు వచ్చారు, పక్క కాన్స్టిట్యున్సీ, నేను వెళ్ళాను కూడా అక్కడికి. అప్పుడు ఏమైందంటే 145 మీటర్లు కుదించమన్నారు. 145 మీటర్లు కుదిస్తే ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా 61 ఎంసీలు కూడా అందుబాటులో రావు. 7 మీటర్ల కనుక అంత తేడానికి వస్తే అదే ఆ ప్రవాహం అట్లుంటది కనుక ఒక 60 టీఎంసీలు కూడా రావు. ఎక్కడి 161, ఎక్కడి 160 కనుక ఏమైందంటే 100 టీఎంసీలు నేను అందుబాటులో ఉండలేవు కనుక మార్చిన దాన్ని ఇదే కేంద్ర ప్రభుత్వం 11 నుంచి ఉంది కదా. 11 నుంచి ఉన్న కేంద్ర ప్రభుత్వం 16లో శంకుస్థాపన జరిగిన దానికి సిడబ్ల్యూసీ అనుమతి, ఎన్జిటి అనుమతి అన్ని ఇచ్చారు కదా. సిడబ్ల్యూసీ ఎడ్డి వెన్నెలప్ప కాదు కదా, అక్కడ ప్రభుత్వం ఉంది కదా. అదే సిడబ్ల్యూసీ ఉన్నదని చెప్తే 152 మీటర్ల దగ్గర ఉంటది, కానీ లేదు అని వ్యాప్కో సంస్థ అదే సంస్థ రిపోర్ట్ ఇచ్చినప్పుడు మార్చారు. కనుక అప్పుడు కాంగ్రెస్ అంటే ఇద్దరే కాంగ్రెస్ వాదనను ఏమో బండి సంజయ్ సమర్థిస్తున్నాడు. కాంగ్రెస్ ఏమంటుంది 35,000 కోట్ల అయిపోతుందని. 17,000 కోట్లతో మొదలుపెట్టిన ప్రాణహిత చేవేళ్ళ వాళ్ళు 3,500 కోట్లు ఖర్చు పెట్టి 35,000 కోట్లకి ఎందుకు పెరిగింది అంచనాలు? ఒక్క చిన్న మార్పు కూడా లేకుండా, అంటే ఎట్లాంటి ప్లాన్ లో తాను మొత్తం ప్రాణహిత చేవేళ్ళలో ఒక్క చిన్న మార్పు లేకుంటే 35,000 కోట్లకు పెరిగింది. 2007లో సంగతి ఇది ప్రాణహిత చేవేళ్ళ. 2016 దాకా ఏం చేసిండు వీళ్ళు? ఏం చేయలేక తట్టండి మత్తెత్తిపోయలేదు అని చెప్తున్నా. ఇదేమో బండి సంజయ్ వాదన ఏంటంటే కాంగ్రెస్ వాదన. ఇక ఇది బీఆర్ఎస్ వాదన అన్నాను. కానీ నేనేమంటున్నాను అంటే వైస్ మెన్ గా ఈటల రాజేందర్ గారు చెప్పింది కరెక్ట్ అంటున్నాడు. ఎందుకంటే ఇవన్నీ చెప్పుకొచ్చాడు కమిషన్ ముందట. ఎందుకు మార్చాల్సి వచ్చిందంటే ఈ సంగతి 52 నుంచి 45 కుదించడం, దానివల్ల మార్చడం వ్యాప్కో సంస్థ ఇచ్చిన తర్వాత మార్చడం ఎక్కడ కూడా ఈటల రాజేందర్ కమిషన్ గురించి మాట్లాడలేదు. కమిషన్ అంటే డబ్బుల గురించి మాట్లాడే ఆయన ఉన్న వాస్తవం చెప్పిండు. దాన్ని ఏంటి ఏదైతే మన క్యాబినెట్ మీటింగ్ సమావేశం జరిగిందన్నాడు. ఒక్క విషయం కూడా క్యాబినెట్ కు సంబంధం లేకుండా జరగలేదు. చివరికి క్యాబినెట్ సబ్ కమిటీలో ఉన్న ముగ్గురము అదే తీర్మానించినాము. వ్యాప్కో సంస్థ తీర్మానం ప్రకారమే. శ్యాంప్రసాద్ రెడ్డి గారితో నివాళులు మాట్లాడింది. ఒక మాట రిటైర్డ్ ఇంజనీర్ల సంఘం కూడా రిపోర్ట్ ఇచ్చింది అని అంటే వీళ్ళ మధ్య విభేదన లేదు. ఆయన సగం చెప్పి కాంగ్రెస్ వాదన ఇప్పిస్తున్నాడు, ఈయన సగం చెప్పి బీఆర్ఎస్ వాదన అన్నాడు. కానీ ఆయన ప్రభుత్వంలో ఉన్నాడు సార్. కేబినెట్ సమిష్టి బాధ్యత. పార్టీ మారగానే తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడేందుకు ఈటల రాజేందర్ తుమ్మల నాగేశ్వరరావు కాదు కదా. తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడుతున్నారు ఇప్పుడు ఏది పార్టీ మారగానే. అది తప్పు అంటున్నాడు. తుమ్మల నాగేశ్వరరావు గారు ఆనాడు కేబినెట్ సబ్ కమిటీలో ఉన్నాడు. జరగలేదంటే ఆనాడు బయటకు వెళ్లాల్సింది. ఎందుకు వెళ్ళాడు ఆయన? ఇప్పుడు కేబినెట్ కమిటీలో ఉన్నాడు, ఖచ్చితంగా ఆ నిర్ణయం లేదన్నప్పుడు ఎందుకు బయటకు వెళ్ళాడు? సబ్ కమిటీ ఉన్నాడు కదా. ఇంతకంటే సీనియర్. ఇప్పుడు ఈటల రాజేందర్ మొన్న తెలుగుదేశం హయాంలో ఇరిగేషన్ శాఖ మంత్రి పనిచేసాడు తుమ్మల నాగేశ్వరరావు గారు. అంటే పార్టీ మారిన అభిప్రాయాలు మారిపోతాయా? కాదు కదా. వాస్తవం ఈటల రాజేందర్ చెప్పిన వాస్తవం ఇటు సగము. బొమ్మ పొరుచులో ఒకటి బొమ్మ చెప్తున్నారు, ఒక పొరుచు చెప్తున్నారు. అంతకంటే ఏం లేదు. విభేదాల కంటే ఈ పార్టీలో స్టాండ్ కంటే ప్రభుత్వాలలో స్టాండ్ ఎవరు తీసుకున్నా దాన్ని సమర్థించాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ రామ్మోహన్ రావు గారు, థ్యాంక్ యూ ప్రేమ్ గాంధీ గారు. మొత్తానికి భారతీయ జనతా పార్టీలో ఇద్దరు, అటు ఎంపీ ఈటల రాజేందర్ విషయం కానీ కేంద్ర మంత్రి బండి సంజయ్ విషయం, ఇద్దరు మాట్లాడుతున్నటువంటి మాటలు ఎటువైపు దారితీస్తాయి? ఇవి ఎవరి కేంద్రం మాటగా చూడాలి, ఎవరిది బీజేపీ లైన్ లో చూడాలి, ఎవరి సొంత మాటగా చూడాలి, ఎవరు పార్టీ పక్షంగా ఉన్నారు, ఎవరు ప్రజాపక్షంగా ఉన్నారు? సో వాటన్నిటి కూడా చర్చ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో బీజేపీ అధిష్టానం ఎట్లాంటి నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్ళబోతోంది? కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఈటల రాజేందర్ ఇప్పటికే కాళేశ్వరం కమిషన్ ముందు హాజరైనటువంటి నేపథ్యం. మోరోవర్ ఒకవేళ పార్టీలో అంతర్గతంగా ఈ వర్గపోరు ఇట్లాగే ఉంటే, గతంలో ఇట్లాంటి వర్గపోరు అధ్యక్ష మార్పే కాంగ్రెస్ పార్టీకి బలంగా కలిసి వచ్చింది. సో మళ్ళీ ఎన్నికల వరకు ఇవే కంటిన్యూ అయితే కనుక ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ మళ్ళీ ప్రజల్లో కొంత ఆత్మవిశ్వాసం సన్నగిలేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. సో చూద్దాం ఎట్లాంటి అడుగులు వేయబోతోంది బీజేపీ, ఎట్లాంటి నిర్ణయాలు తీసుకొని సద్దుమణించబోతోంది. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్.